ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 17 జనవరి నుండి 23 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదో చెయ్యాలనేటువంటి తపన, ఏదో సాధిస్తున్నామనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం, మానసిక ఆనందం ఈ వారం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పరిచయాలు, సమాజంలో నలుగురిలో ఒక చక్కని విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావటం, ఈ రకమైనటువంటి స్థితులన్నీ కూడా ఆనందాన్ని, మానసిక ఉత్సాహాన్ని కలిగించే దిశగా ఉండే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక సమాజంలో గౌరవం పెరగటం, కొంతమందికి నూతన ప్రదేశాలకు స్థానచలనం జరగడం లేదా అభివృద్ధితో కూడుకున్నటువంటి స్థానచలనం, ఈ రకమైనటువంటి మార్పులు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తర్వాత అకాల భోజనం వల్ల ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు మాత్రం తలెత్తేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. వారాంతంలో ముఖ్యంగా విపరీతమైనటువంటి అనాలోచితమైనటువంటి ఖర్చులు చేయటం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏమీ ఆలోచించకుండా విలాసవంతమైనటువంటి తక్కువ ధరకు లభించేటువంటి వస్తువును కూడా ఆ పరపతి కోసం కానీ ప్రతిష్ట కోసం కానీ ఎక్కువ ధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాహనాల విషయాలలో, వాహనాలు నడిపే విషయంలో కూడా సరి అయినటువంటి జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వివాదాస్పదమైనటువంటి కొన్ని భూముల యొక్క కొనుగోలు విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీకు చక్కని ఉన్నతి, పరపతి అన్నీ లభిస్తాయి. కానీ విపరీతమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైన ఒత్తిడి లభించే అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని, అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికమైన ఉత్సాహము, గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా పరపతి, రాజకీయంగా చక్కని స్థానాల్లో, ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వారి వల్ల వారి పరిచయాలు ఏర్పడడం, వారి వల్ల కొంత మీకు మేలు జరగడం కూడా ఈ వారం కనపడుతూ ఉంది. ఇక మానసికమైనటువంటి కొన్ని వాంఛలు, కోరికలు తీర్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవి కొంతవరకు సఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే ఆదరిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా అభిమానిస్తున్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ మీకు రావాల్సినటువంటి ధనం, న్యాయంగా మీకు రావాల్సిన ధనం కాస్త సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది ఈ వారం. అంతేకాకుండా ముఖ్యంగా దాచినటువంటి ద్రవ్యం లేదా స్థిర చరాస్తుల విషయాలలో కానీ వాటిని ఏదో ఒక వ్యాపారంలో ఉపయోగించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతూ ఉంది. అయితే అనాలోచితంగా మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వారాంతంలో మానసికంగా కొంత క్లేశం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కొంతవరకు పర్వాలేదు. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితమే కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు శనేశ్వర అంగారక స్తోత్రాన్ని విధిగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారమంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. విపరీతమైన ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనాలోచితంగా కొంత ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క వైద్య విషయంలో కూడా కొంత ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అయితే ప్రభుత్వ పరంగా కానీ పోటీ పరీక్షల్లో కానీ వాటికి తయారయ్యేటువంటి వాళ్ళు మాత్రం ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి. కానీ జాఢ్యము తెలియకుండానే ఒక రకమైన జాఢ్యం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదో తెలియని అభద్రత, ఆత్మవిశ్వాసం లోపించడం ఇవి ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు చక్కగా ఉంది, కానీ కాస్త కృషి చేయాలి. సోదరులతో అనవసరమైనటువంటి వివాదాలు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ తెలియనటువంటి పరోక్షమైనటువంటి స్వల్పమైనటువంటి మానసిక విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆకస్మికంగా కొంత ధనం కూడా మీకు లభించవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించడమో లేదా కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా తమ కోపమే తన శత్రువు అని కదా, అంచేత అనవసరమైనటువంటి ఆవేశాల కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి సామాన్య ఫలితాలతో పాటు వారాంతంలో కొంత విశేష ఫలితం కలగవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు రాహు, అంగారక ఈ 2 స్తోత్రాలను చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికమైన చక్కని ఉల్లాసం, ఉత్సాహము, ఆనందం కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క అభివృద్ధి కానీ తమ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఒకంత కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు. భర్తతో కానీ భార్యతో కానీ అంటే జీవిత భాగస్వాముల మధ్యలో ఒక చక్కని అవగాహన, అనవసరమైనటువంటి విభేదాలు ఇవన్నీ కూడా దూరమై చక్కని అవగాహన కూడా ఈ వారం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పెళ్లి వ్యవహారాలు లాభించే అవకాశాలు, అలాగే పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఒకంత మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి మీరు రచించేటువంటి ప్రణాళికలు కూడా ఒకంత మీకు మేలు జరగవచ్చు. అంతేకాకుండా సమాజంలో కొంత పరపతి, ప్రతిష్ట కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరి విషయంలోనైతే మీరు చెడుగా ఆలోచించారో లేదా ఎవరైతే మీకు అనుకూలం కాదని మీరు ఆలోచించారో వాళ్ళే మీకు మేలు చేస్తారు, వాళ్ళే మీ విషయంలో అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని కించిత్ మానసికంగా పశ్చాత్తాపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, వైద్య సేవనం ఇవి మాత్రం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా యత్న కార్యార్థ సిద్ధి కూడా పొందేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు అదేవిధంగా చక్కని అవకాశాలు లభిస్తాయి. ఉపయోగించుకోండి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మనం పొందవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. బృహస్పతి, రాహు, శనేశ్వర ఈ 3 గ్రహాల యొక్క స్తోత్రాలని, ధ్యాన శ్లోకాలని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే తమ ప్రయత్నాలకు చక్కని ఆలోచనలు, చక్కని ప్రోత్సాహం కూడా జీవిత భాగస్వామి ద్వారా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క విశేషమైనటువంటి కృషి, తమ సంతానం యొక్క విశేషమైనటువంటి అభివృద్ధి మీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, చక్కని మానసికమైనటువంటి ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మీ పేరుతో ఏదేని స్థిర చరాస్తులు మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ పేరుతో ఏదైనా ఒక గృహ నిర్మాణ స్థలం రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆస్తుల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు మేలు జరగవచ్చు. తమ యొక్క జన్మస్థలంలో ఉండేటువంటి ఆస్తుల విషయంలో కానీ, జన్మస్థలంలో ఉన్నటువంటి కొంతమంది స్నేహితుల విషయంలో వాళ్ళని కలుసుకోవడము, తద్వారా వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో అభివృద్ధి, పురోభివృద్ధి కనబడేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు చక్కగా కృషి చేయాలి. చక్కని అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధి పడేటువంటి అవకాశాలు కూడా
కూడా కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో చక్కని మంచి మేలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. మానసికమైన ఉత్సాహం ఉల్లాసం కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని నూతనమైన మార్గాలు అన్వేషించడంలో, నూతన మార్గాలు పొందడంలో మీరు సఫలమయ్యే అవకాశమే కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు దాదాపుగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్ర అలాగే రాహు ఈ 2 ధ్యాన శ్లోకాన్ని నిత్యము పారాయణం చేయండి. అదేవిధంగా గణపతి అర్చన కానీ గణపతి స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల విషయాలలో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో చక్కని ఉత్సాహం ఉంటుంది. ఏదో తెలియనటువంటి ఒక ఉల్లాసం ఏర్పడుతోంది. అయితే మానసికమైనటువంటి శారీరకమైనటువంటి కొంత ఒత్తిడి, తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల విషయాలలో తగు జాగ్రత్తలు, సరైన విధంగా ఔషధ సేవనము ఇవన్నీ కూడా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం దూర ప్రాంతాల్లో ఉన్న తమ స్నేహితుల ద్వారా కానీ లేదా విదేశాల్లో ఉండేటువంటి తమ బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ఒకంత మీకు సంతోషాన్ని కలిగించేటువంటి వార్తలు రావటమో, మీకు మేలు జరిగేటువంటి కొన్ని శుభ పరిణామాలు ఏర్పడమో ఈ వారం కనపడుతోంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడమో లేదా ఎవరైనా బహుమతిగా మీకు ఇవ్వటమో ఈ వారం అలాంటి స్థితి మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు చక్కగా ఉంది. అయితే అనవసరమైనటువంటి చెప్పుడు మాటల చేత నిర్లక్ష్యం వల్ల మీరు కొంత నష్టపోయే అవకాశం మాత్రం లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా స్త్రీలైతే ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర రాహు ధ్యానాల్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. రామరక్షా స్తోత్రాన్ని వీలైతే పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికమైనటువంటి ఒకంత ఆందోళన మాత్రం ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా చక్కని ఉన్నతి కానీ నూతన అవకాశాలు కానీ ఈ వారం లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ మాటకు చక్కగా విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలు తీసుకోవాలి అనుకునేటి వారి యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇంతవరకు ఎవరైతే మీ యొక్క మాటను పట్టించుకోలేదో, మీ యొక్క మాటను పెద్దగా పట్టించుకోలేదో వాళ్ళే మీ యొక్క సలహా కోసం రావటం, మీకు ఒక చక్కని విలక్షణమైనటువంటి ఒక స్థానాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి చక్కని ఉల్లాసాన్ని కలిగించే విధంగా కనబడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి పెద్ద చికాకులు లేకున్నా కానీ ఆర్థికంగా మాత్రం కొంత వనరులను మీరు ఏర్పరచుకోవడం, వనరులను మీరు కాస్త ఉపయోగించుకోవడం ఇవన్నీ కూడా కాస్త ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి మానసిక శ్రమకు మాత్రం కారణం కావచ్చు. లోకం దృష్టిలో మీరు బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, కానీ మీ యొక్క విషయాన్ని, మీ యొక్క సమస్యని, మీలో ఉండేటువంటి అంతర్మథనాన్ని ఎదుటివారు అర్థం చేసుకోకపోవడం ఒకంత నిరాశ కనిపించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఏర్పడమో లేదా జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి అకారణమైనటువంటి చిన్న చిన్న విభేదాలు ఏర్పడడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా శుభకార్యాచరణ కోసం కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువ కృషి చేయాలి. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో ఏ అడుగు వేసినా కానీ 1-2 సార్లుగా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి కొన్ని జాగ్రత్తలు, శ్రద్ధలు తీసుకోవాలి. నూతన సహవాసాలు కానీ నూతనమైనటువంటి కొన్ని పరిచయాలు కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. అంతేకాకుండా చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి ఒకానొక ఉత్సాహవంతమైనటువంటి ఒక చిన్న శుభవార్త కానీ లేదా శుభ పరిణామాలు కానీ
ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక దైవపరమైనటువంటి సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు కూడా రావచ్చు. పరోక్షమైనటువంటి శత్రువులు మాత్రం పొంచి ఉన్నారు సుమా, వారిపై ఒకంత దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకొని మీ యొక్క మార్గంలో అనవసరమైనటువంటి ఇతర విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపక మీ మానసికమైనటువంటి మీ మనోసాక్షికి అనుకూలంగానే మీ యొక్క ప్రయాణము ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. విపరీతమైనటువంటి అనాలోచితమైనటువంటి ఖర్చుల వల్ల మాత్రం కొంత మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ వాహనాలు నడిపే విషయంలో, ఆరోగ్యాల విషయంలో, మాట్లాడేటువంటి సమయాల్లో కూడా ఒకంత నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితిలో మానకూడదు. బృహస్పతి రాహుగ్రహం ఈ రెండింటి యొక్క ధ్యాన శ్లోకాలని ఖచ్చితంగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అకాల భోజనం వల్ల లేదా కాలాతీతమైనటువంటి భోజనం వల్ల, ఎక్కువగా ఆసక్తితో తినేటువంటి పదార్థాల సేవనం వల్ల కొంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు, చికాకులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ధనం ఇవ్వటం, తీసుకోవటంలో, మధ్యవర్తిత్వాలు జరపటంలో, స్థిరాస్తులు అమ్మడము, కొనుగోలు చేయటంలో కూడా, అంటే ప్రతి విషయంలో కూడా మధ్యవర్తిత్వం జరిపేటువంటి విషయాలలో ఒకంత తగు జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శారీరకమైనటువంటి అలసత్వం పెరగవచ్చు. వాత సంబంధమైనటువంటి కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని అనుమతి పత్రాలు, వాటికి సంబంధించిన విషయాలలో ఒకంత గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు రాకపోవచ్చు. స్థిరాస్త్ర విషయాలలో, చరాస్త్ర విషయాలలో వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు మేలు జరగవచ్చు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి పూర్తి సహకారం, అందుకోసం మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక ఉత్సాహం ఉంటుంది, కానీ దానికి తగిన విధంలో, దానికి తగినటువంటి ఆ స్థాయిలో శారీరకమైనటువంటి ఉత్సాహం కానీ, శారీరకమైనటువంటి పూర్తి ఒక రకమైనటువంటి పటుత్వం కానీ ఉండడంలో కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు, నరాల సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సోమరితనం విపరీతంగా పెరగటం, తద్వారా అన్నీ తనకు చేసే సమర్థత ఉన్నా కానీ తాము చేయవలసిన పనులను కూడా ఇతరులకు చెప్పటం, ఇతరులపైన ఆధారపడటం, ఇవి కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా మానసికమైనటువంటి ఏదో ఒక తెలియనటువంటి ఒక భీతి, ఒక భయం, ఇవి కాస్త వెంటాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ ఇష్టమైనటువంటి పనుల యందు కానీ, తమకు ఇష్టలైనటువంటి వ్యక్తులకు కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త బుద్ధిభ్రంశము, ఎటూ తెలియని పరిస్థితులు, ప్రతిదీ కూడా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని, ఆలోచనలోనే, ఊహల్లోనే పనులన్నీ అయిపోవాలని, పనులన్నీ కూడా పూర్తిగా సఫలం కావాలని ఈ రకమైన ఆలోచనతో గడవడం, సమయం వృధాగా గడపడం ఈ వారం కనబడుతోంది. వ్యాపారస్తులు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనో, లేదా కొంతమంది నూతన పరిచయాల వల్ల లాభించాలని కొంతమంది వ్యక్తులను పరిచయం చేసుకోవాలనేటువంటి ఒక ఆరాటం, ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం సామాన్యంగా ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ వారం కాస్త దైవధ్యానం ఇలాంటి విషయాలలో చేస్తూ కాస్త వీలైనంత వరకు సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం
పారాయణం చేయండి. అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైన చికాకులు ఉన్నా కానీ ఎవరో సహాయం చేయటమో, ఎవరో మీకు ఒక అమృత హస్తాన్ని అందించడం వల్ల కొంతవరకు మీకు మేలు, కొంతవరకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆశించిన ద్రవ్యలాభము, అంతేకాకుండా మనస్సుకు చక్కని ధైర్యము, సమయోచిత నిర్ణయాలు తీసుకోవడము, మానసికమైనటువంటి ఒక చక్కని ఉత్సాహము, ఎటువారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు పూర్తిగా అవి సఫలమవడము, ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల మీకు కొంత మేలు జరిగి మానసిక ఉత్సాహం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. తమ ఇష్టమైన వారితో సఖ్యత ఏర్పడటం, ముఖ్యంగా వివాహాది సంబంధాలు నిశ్చయం అవటమో, లేదా తమ ఇష్టులతో స్నేహమైతే కోరుకుంటున్నారో అలాంటి వారి యొక్క స్నేహం కూడా మీకు అనుకూలమైనటువంటి మార్గంలో పయనించడం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్, పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. చక్కని సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రంతో పాటు ఆపతుద్ధారక హనుమ స్తోత్రం అని ఉంటుంది, అది నిత్యము పారాయణం చేయండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సహోదరులతో కానీ లేదా సామాజికంగా ఇరుగు పొరుగు వారితో మీకుండేటువంటి సంబంధాలు, మీకుండేటువంటి బాంధవ్యాలు అవన్నీ కూడా వృద్ధి పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ మాటకు, మీ యొక్క చేష్టలకు చక్కని సమన్వయం ఏర్పడి ఎదుటివారిలో మీ యొక్క గౌరవాన్ని, సమాజంలో, బంధువర్గంలో లేదా ఉద్యోగంలో సహోద్యోగుల మధ్య మీ యొక్క గౌరవము ఇవన్నీ కూడా చక్కగా పెరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఊహించకుండా ఏదైతే ధనాని కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, చాలా కాలంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవి కాస్త సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతోంది. స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలం కావచ్చు. రుణం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా రెండవ ప్రయత్నంలో సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసర నిర్లక్ష్యం మాత్రం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక విపరీతంగా బలీయంగా పెరుగుతుంది. అందుకు కావలసినటువంటి కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తారు. దానికి సంబంధించినటువంటి పనులలో రెండవ ప్రయత్నంగా మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ కాస్త మానసికమైనటువంటి ఉత్సాహం, ఉల్లాసం ఉండే అవకాశం ఉంది. వారాంతంలో ధనం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణము, అంతేకాకుండా సుదర్శన స్తోత్ర పారాయణాన్ని ప్రతిరోజు చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితం తెలిపే ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది చక్కగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలతో సమాజానికి హితకరమైనటువంటి, సాటి మనిషికి సాయపడేటువంటి శక్తిని, అలాంటి యొక్క సద్బుద్ధిని ఆ పరమాత్మ మనందరికీ అనుగ్రహించాలని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా